కలవు. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలెను. హల్లెలూయా. నీవు నా ఎన్నికలో లెబానోను శిఖరము వలె ఉన్నావు. లెబానోను శిఖరానికి ఉన్న రెండవ విశిష్టత ఏమిటంటే, లెబానోను శిఖరం మీద సువాసన. ఇక్కడే నేను ఒక 3 మాటలు క్లుప్తంగా చెప్తాను. ఒకటి, నీ పెదవుల కింద మధుర క్షీరం ఉండాలి. దేవుని బిడ్డలారా, తలలు పైకెత్తండి, మానుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఇక మీదట మన పెదవుల గుండా కృపా సహితమైన మాటలు. ఆ రోజున పౌలైతే ఉప్పు వేసినట్లుగా అన్నాడు, కానీ నా మాటగా చెప్పాలంటే దేవుని బిడ్డల మాటలు తేనె వేసిన అపూపముల వలె ఉండాలి. చాలామంది పెదవుల కింద మిడునాగులకున్న విషమున్నట్లుగా విషపు మాటలు, కఠినమైన మాటలు, కఠోరమైన మాటలు, గాయపరిచే మాటలు, గుండెలు బద్దలైపోయే మాటలు, ముసిని పండుకున్నంత విషం చాలామంది నాలుక, చాలామంది పెదవుల కింద విషపు మాటలు, చేదు మాటలు, గాయపరిచే మాటలు. మానాలి. నా దేవుని దృష్టిలో నీవు నేను లెబానోను శిఖరం అంత ఉన్నతంగా ఉన్నప్పుడు మన పెదవుల కింద క్షీరం అంటే పాలు, మధురం అంటే మన పెదవుల కింద నుంచి తేనెలొలికే మాటలు, మధురమైన మాటలు, అవసరమైన మాటలు, క్షేమాభివృద్ధిని కలుగు చేసే మాటలు, ఎదటి వాళ్ళని క్షేమను కలుగు చేసే మంచి మాటలు మన పెదవుల నుండి మాటలు రావాలి. ఇక రెండో మాట, నీ వస్త్రములు లెబానోనుకున్నంత సువాసన భరితమైనవి వస్త్రాలు. ఓ రోజున ఇస్సాకు ఏశావుతో చెప్పిన మాటలు రెబ్కా విని